హాయ్ స్టూడెంట్స్, సి లాంగ్వేజ్కి సంబంధించి ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో అయితే యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ నేను ఇచ్చే కోడింగ్ వచ్చేసరికి 1 to 100 నేను ఫిక్స్ చేసేసి ఆ 1 to 100లో ప్రైమ్ నెంబర్స్ మనకి ఏమేంటి అనేది ప్రింట్ చేయడానికి ఇక్కడ నేను లాజిక్ అనేది డెవలప్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం stdio.h ఫర్ ప్రింట్ ఆఫ్ స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్స్ కోసం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ ఒకవేళ మీరు CLR/SCR అనే స్టేట్మెంట్ స్క్రీన్ రిలేటెడ్ స్టేట్మెంట్ కనుక మీరు యూజ్ చేయాలి అనుకుంటే konya.h అనే హెడర్ ఫైల్ కూడా మీరు అక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దెన్ ఇంట్ మెయిన్ ఆఫ్ అని చెప్పి నేను మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మనకి ప్రోగ్రామ్ కంప్లీట్గా కావాల్సిన వేరియబుల్స్ అన్నీ కూడా మనం మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసిన వెంటనే వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేసుకోవాలి. సో సమ్ టైమ్స్ రిమైనింగ్ లాంగ్వేజెస్కి వచ్చేసరికి వేరియబుల్ డిక్లరేషన్ ఎక్కడ అవసరమైతే అక్కడ కూడా మనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ సి లాంగ్వేజ్కి వచ్చేసరికి కంపల్సరీ మెయిన్ ఫంక్షన్ స్టార్టింగ్లో ఓపెన్ బ్రేస్ చేసిన వెంటనే ద ఫస్ట్ స్టేట్మెంట్ మస్ట్ బి వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్. సో ఇక్కడ వాయిడ్ మెయిన్ అని తీసుకుంటాం కదా కొన్ని ప్రోగ్రామ్స్కి. ఇక్కడ ఇంట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మనం మెయిన్ ఫంక్షన్ నుంచి ఏమైనా వాల్యూస్ రిటర్న్ చేయాలి అనుకున్న సిచ్యువేషన్లో మనం అక్కడ నాన్ వాయిడ్ తీసుకుంటాం. దట్ ఈజ్ ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ ఆర్ ఎనీథింగ్. బట్ ఇక్కడ మనం వాల్యూ ఏమీ రిటర్న్ చెయ్యము మెయిన్ ఫంక్షన్ నుంచి అనుకున్న టైంలో వాయిడ్ తీసుకుంటాం. సో ఇక్కడ జస్ట్ నేను సింపుల్గా ఇంట్ అనేది తీసుకున్నాను, బట్ అక్కడ రిటర్న్ చేయాల్సిన నీడ్ ఏం లేదు. సో ఇక్కడ ఫస్ట్ ద వాల్యూ బిట్వీన్ 1 to 100 అని చెప్పి మనం యూజర్కి మెసేజ్ ఇచ్చాము. అంటే ప్రైమ్ నెంబర్స్ మనం 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నామని జస్ట్ ఒక క్లారిఫికేషన్. సో ప్రైమ్ నెంబర్స్ 1 అనేది మనకి ఆటోమేటిక్గా అది ప్రైమ్ నెంబరే కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మనం 2 నుంచి చెక్ చేయాల్సిన నీడ్ ఉంది కాబట్టి 2 నుంచి మనం చెక్ చేస్తాం. సో 2 నుంచి ఫర్ i ఈక్వల్ టు 2, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అండ్ i++. సో 2 నుంచి చెక్ చేసినప్పుడు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 మీన్స్ 100 కన్నా బిలో నెంబర్తోనే మనం చెక్ చేయాల్సిన నీడ్ ఉంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ 100 కన్నా స్మాల్ నెంబరా 100 కన్నా గ్రేటర్ నెంబరా అని చెక్ చేస్తుంది. సో దిస్ కండిషన్ ఈజ్ ట్రావెలింగ్ అప్ టు 2 to 102. ఓకే, 101, 102 వరకు మనం ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా వెళ్తూ ఉంటాం. బట్ 100 దాటి 101 ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో కండిషన్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది. బికాజ్ 101 నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో నెక్స్ట్ విత్ i ఈక్వల్ టు 2 అనే వాల్యూతో మనం సెకండ్ లూప్కి వచ్చాం. j ఈక్వల్ టు 1. j ఈక్వల్ టు 1 మీన్స్ మనం తీసుకున్న వాల్యూకి j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i. అంటే i అనే వాల్యూ కన్నా బిఫోర్ నెంబర్స్తోనే మనం ఫ్యాక్టర్సా కాదా చెక్ చేయాలి. సో తీసుకున్న నెంబర్ 2 కాబట్టి 2 కన్నా బిఫోర్ నెంబర్ 1తో చెక్ చేస్తాం. అదే మనం తీసుకున్న i వాల్యూ 10 అనుకోండి, j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అంటే 1 2 3 4 5 6 7 8 9 వరకు 10 వరకు మనం చెక్ చేస్తాం. వాట్ ఈజ్ ప్రైమ్ నెంబర్? ద ఫ్యాక్టర్స్ అనేవి ఏమేమి అయి ఉండాలి అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అవ్వాలి. 10 తీసుకుంటే మనకి 1 అండ్ ఇట్ సెల్ఫ్. అలా 2 వాల్యూస్ మాత్రమే మనకి అక్కడ వస్తే ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2 అనే కండిషన్ మనకి ట్రూ అవుతుంది. పర్సంటేజ్ తీసుకున్నాము అంటే ఇట్ గెట్స్ రిమైండర్. సో ఇక్కడ ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ అని మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? మెయిన్ ఫంక్షన్ దగ్గర ఇంట్ మెయిన్ అని తీసుకున్నాం. సో కాబట్టి మనం అక్కడ కౌంట్ ఈక్వల్ టు 0 తర్వాత మనం ఏం చేయాలి? ఇంట్ మెయిన్ ఆఫ్ అని ఉంది కదా, అక్కడ మనం ఏం చేయాలి అంటే రిటర్న్ 0 స్టేట్మెంట్ యాడ్ చేయాలి. రిటర్న్ 0 ఎందుకు? మనం అక్కడ ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తాము అని మెయిన్ పక్కన ఇంట్ ఇచ్చాం. ఒకవేళ అక్కడ రిటర్న్ 0 ఎందుకు యూజ్ లేదు అనుకుంటే మనం ఆ ఇంట్ ప్లేస్లో ఇంట్ తీసేసి వాయిడ్ అనేది ప్లేస్ చేయొచ్చు. అదర్వైజ్ లాస్ట్ స్టేట్మెంట్ కింద రిటర్న్ 0 అనే స్టేట్మెంట్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అది యాక్చువల్గా ప్రోగ్రామ్ యొక్క లాజిక్. సో ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోకుండా మీరు అవుట్ సైడ్కి వెళ్ళి వస్తే మాత్రం అది సమ్ టైమ్స్ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవ్వదు. సో బెటర్ మనం కంపైలేషన్ బిఫోరే ప్రోగ్రామ్ సేవ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. సో కంపల్సరీ ప్రోగ్రామ్ సేవ్ చేసుకోండి. ఫస్ట్ సేవ్ చేసుకున్న తర్వాత అగైన్ ఒకసారి కంపైల్ చేద్దాం. అయితే ఎర్రర్స్ చూపించలేదు కానీ వార్నింగ్ వచ్చింది, ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ. సో యాక్చువల్గా ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 0 తర్వాత మనకి అక్కడ ఎంటర్ చేయాల్సింది రిటర్న్ 0. ఓకే, సో దెన్ ఇక్కడ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. అలానే బ్రేసెస్ కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను. సో ఇంట్ మెయిన్ ఆఫ్ తర్వాత ఓపెనింగ్ బ్రేస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫర్ లూప్కి నేను ఓపెన్ బ్రేసెస్ ఉన్నాయి. సో
ఇక్కడ ఈ ఫర్ లూప్కి సంబంధించి బ్రేస్ కాంపౌండ్ స్టేట్మెంట్ మిస్సింగ్ బ్రేస్ అని వచ్చింది. సో ఎర్రర్ కూడా ఎప్పుడు మనం క్లియర్గా చదువుకోవాలి. దెన్ ఇక్కడ బ్రేస్ అనేది ఎంటర్ చేద్దాం. సో దెన్ some keyboard error. సో ప్రైమ్ నెంబర్స్ ఒకవేళ మీరు 1 to 20 ప్రింట్ చేయాలి అనుకుంటే ఫర్ లూప్లో మీరు అక్కడ 100 కండిషన్ 100 దగ్గర కండిషన్ తీసేసి మీరు అక్కడ 20 ఇవ్వచ్చు. సో అప్ టు 20 వరకు మాత్రమే అది చెక్ చేస్తుంది, అంటే 1 to 20 మాత్రమే చెక్ చేస్తుంది. సో అదే మీరు ఒకవేళ 100కి ఇస్తే కనుక 100 వరకు చెక్ చేస్తుంది, 50 ఇస్తే కనుక 50 వరకు చెక్ చేస్తుంది. సో అది కూడా మీకు నేను లాజిక్ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 2 అనేది ఎందుకు చెక్ చేస్తున్నాము, కౌంట్ ఈక్వల్ టు 2 అనేది ఎందుకు చెక్ చేస్తున్నాము అంటే మనకి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేవి టూ ఫ్యాక్టర్స్ కాబట్టి ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2 అని మనం చెక్ చేస్తున్నాం. సో అగైన్ ఇట్ షోస్ ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ. సో అక్కడ మనం ఎన్నిసార్లు ఎన్ని మిస్టేక్స్ ఎన్ని సాల్వ్ చేసినా కూడా కంపల్సరీ మనకి అక్కడ ఏదైతే మనం మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ సాల్వ్ చేస్తేనే మనకి కంప్లీట్గా 100% పర్ఫెక్షన్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ కానీ రాలేదు, ఇట్స్ రిటర్న్ 0. అక్కడ ఒకవేళ మీరు వాయిడ్ ఇస్తే కనుక ఆ ప్రాబ్లం అనేది రాదు, అక్కడ వాయిడ్ ఇవ్వలేదు కాబట్టి మనకి ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్గా అవుట్పుట్ అయితే వచ్చింది కానీ అంత ఎఫెక్టివ్గా లేదు, బికాజ్ అక్కడ అవుట్పుట్ ఎఫెక్టివ్గా ఉండడం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడైతే ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయో డైరెక్ట్గా అక్కడ %d ఇచ్చేసాం, అంటే పక్కన వాల్యూస్ ప్రింట్ అయిపోతున్నాయి. సో నేను అక్కడ \n ఇచ్చాను, అంటే \n మీన్స్ ఇట్స్ ప్రింట్ మూవింగ్ టు న్యూ వాల్యూ, అంటే ఒక వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత అది న్యూ లైన్లోకి తీసుకువెళ్ళిపోతుంది నెక్స్ట్ కర్సర్ని. సో దానికోసం మనకి వాల్యూస్ మొత్తం వరుసగా ప్రింట్ అవుతూ వచ్చినాయి. ఒకవేళ 100 మనకి స్క్రీన్కి అంతా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మీరు డౌన్ చేసుకుంటూ వెళ్తే వాల్యూస్ అనేవి మీకు క్లియర్గా కనిపిస్తాయి అప్ అండ్ డౌన్తో. మీరు ఇక్కడ 100 ఫర్ i ఈక్వల్ టు 2 i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 దగ్గర 100 తీసేసి మీరు 50 పెడితే 50 వరకు మాత్రమే ఉన్న ప్రైమ్ నెంబర్స్ కనిపిస్తాయి. అంటే 50 బిఫోర్ 2 నుంచి 50 బిఫోర్ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో అయితే నేను పైన మెసేజ్ అనేది చేంజ్ చేయలేదు, 1 to 100 అనేది అలాగే ఉంచేసాను. ఇక్కడ చూడండి, వాల్యూస్ అనేది మారలేదు, ఎందుకంటే కంపైలేషన్ అనేది చేయలేదు. డైరెక్ట్గా మనం Alt F5 ప్రెస్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ మనం కంపైలేషన్ అనేది చేయాలి. కంపైలేషన్ చేసిన తర్వాతే మనకి వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ ఇంకొకటి, మనం CLR/SCR ఇవ్వలేదు. CLR/SCR ఇవ్వకపోవడం వల్ల బిఫోర్ ఉన్న ఎగ్జిక్యూట్ చేసిన అవుట్పుట్ అలానే ఉంది, ఆ అవుట్పుట్ తర్వాత మనం నెక్స్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఎప్పుడైతే బిఫోర్ అవుట్పుట్ మీరు క్లియర్ చేసేసుకుంటారో నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది మీకు ఫస్ట్ కనిపిస్తుంది. లేదు అంటే మీరు టోటల్ కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. CLR/SCR స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వాలి అంటే మనం వేరియబుల్ డిక్లరేషన్ అవ్వంగానే మనం CLR/SCR బెస్ట్గా ఇవ్వచ్చు. ఎందుకు అంటే మీరు ఏదో ఒక కంటెంట్ టైప్, సపోజ్ ఇప్పుడు ద వాల్యూ బిట్వీన్ 1 to 100 ఉంది, అది ఇచ్చిన తర్వాత CLR/SCR ఇస్తే అది కూడా ప్రింట్ అయి క్లీన్ అయిపోతుంది, కానీ మనకు ఆ మెసేజ్ కనిపించాలి. కాబట్టి మనకు అవుట్పుట్ స్టేట్మెంట్స్ స్టార్ట్ అయ్యే లోపే ముందుగానే మనం ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది బెస్ట్. సో ఇప్పుడు మనకి 1 to 50లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయినాయి. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ ప్రైమ్ నెంబర్ టు ప్రింట్ 1 to 100.